కథ పేరు అమ్మ చెప్పిన పొదుపు పాఠం. ఒక చిన్న గ్రామంలో లక్ష్మి అనే తల్లి, సిరి అనే కూతురు ఉండేవాళ్ళు. లక్ష్మి చాలా కష్టపడి పనిచేసి కుటుంబాన్ని పోషించేది. కానీ సిరికి ఒక అలవాటు ఉండేది. చేతికి డబ్బు వచ్చిన వెంటనే చిన్న చిన్న వస్తువులు కొనేసేది. ఒకరోజు సిరి స్కూల్ నుండి వచ్చి, అమ్మా నాకు కొత్త బొమ్మ కావాలి, 500 రూపాయలు ఇవ్వు అని అడిగింది. లక్ష్మి చిరునవ్వుతో, సిరి, అవసరం లేని వస్తువులు కొనడం కంటే కొంచెం డబ్బు పొదుపు చేయడం నేర్చుకో అంది. కానీ సిరి వినలేదు. మరుసటి రోజు లక్ష్మి ఒక చిన్న పిగ్గీ బ్యాంక్ తీసుకుని, ప్రతిరోజు 10 రూపాయలు ఇందులో వేయి, 1 నెల తర్వాత చూద్దాం అని అంది. సిరి ఇష్టం లేకపోయినా అమ్మ మాట విని ప్రతిరోజు 10 రూపాయలు వేయడం ప్రారంభించింది. 1 నెల తర్వాత పిగ్గీ బ్యాంకు తెరిచారు. అందులో 300 రూపాయలు ఉన్నాయి. సిరి ఆశ్చర్యపోయి, అమ్మా, నేను ఇంత డబ్బు దాచానా అని అడిగింది. లక్ష్మి నవ్వుతూ, అవును బంగారం, చిన్న చిన్న పొదుపులే పెద్ద సంపదగా మారతాయి అన్నది. కొన్ని రోజుల తర్వాత సిరి స్కూల్ వెళ్ళేటప్పుడు తన బ్యాగ్ చినిగిపోయింది. కొత్త బ్యాగ్ కొనాలి అంది. అప్పుడు లక్ష్మి, నీ పొదుపు డబ్బుతోనే బ్యాగ్ కొనుక్కోవచ్చు అంది. ఆ రోజు నుండి సిరి ప్రతి నెలా కొంత డబ్బు పొదుపు చేయడం అలవాటు చేసుకుంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ పొదుపు అలవాటే ఆమెకు పెద్ద సహాయమైంది. చదువుకోవడానికి, అవసరమైన వస్తువులు కొనడానికి ఎవరి ముందు చేయి చాచాల్సిన అవసరం రాలేదు. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే, ఈరోజు దాచిన రూపాయి రేపటి అవసరంలో తోడ్పడుతుంది.